టు R9 నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ నాయకుల ధర్నా. భువనగిరి గంజ్ మార్కెట్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. జనగణనతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరావాదిక సమ్మెకు స్పందించిన సీఎం. బోనమెత్తి నిరసన తెలిపిన పార్ట్ టైం అధ్యాపకులు. అమాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా మేడే వేడుకలు. యాదగిరిగుట్ట దేవస్థానం ఈవోగా ఎస్ వెంకట్రావు బాధ్యతల స్వీకరణ. ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టిన విద్యుత్ శాఖ కార్మికులు. స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల. చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపెట్టాలని బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి రోడ్ల విస్తరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, భారత ప్రభుత్వం 450 కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి వర్చువల్ గా 4 నెలల క్రితమే మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. రోడ్లు, వీధి లైట్లు, బస్సు సౌకర్యం, కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ప్రజలకు కావలసిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిహెచ్ఎంసీకి గడువు ఇస్తా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచకపోయినా, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోయినా, రహదారి నిర్మాణం పూర్తి చేయకపోయినా, మౌలిక వసతులు కల్పించకపోయినట్టయితే మా యొక్క ఉద్యమం ఉధృతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ, ఈ డొల్లతనాన్ని, ఈ నిర్లక్ష్య వైఖరిని, ఈ యొక్క అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని మరింతగా జనంలో తీసుకెళ్లి ఎండగడతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పని పేర్కొంటున్నా. ధన్యవాదాలు. సలహా మండలి సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తా ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిలదీయాలి. జిహెచ్ఎంసీ యొక్క మొండి వైఖరిని నశింపజేయాలి. వివిధ డిపోల నుంచి బస్సులు ఇక్కడికి ఏర్పాటు చేసే విధంగా ఒత్తిడి పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఒక సింబాలిక్గా 3 గంటల కొరకు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకి ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల నుంచి మన యొక్క చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి సంబంధించినటువంటి అనేక మంది పౌరులు ఇక్కడికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి ధర్నాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఒకవైపున 450 కోట్లతో కేంద్రం అభివృద్ధి చేసి నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే నువ్వు కనీసం బస్సు ఏర్పాటు చేయలేవా? కనీసం వీధి లైట్లు ఉంచలేవా? నువ్వు కనీసం దీనికి దారి ఇది అని పెట్టవా అనేటువంటి ఒక విషయాన్ని లోకం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం మెడలు వంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అంశం పైన, రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి ఇక్కట్ల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర పైన, అనుసరిస్తున్నటువంటి సహాయ నిరాకరణ పైన, జిహెచ్ఎంసీ యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల కోసం, ప్రగతి కోసం ఈ ప్రభాకర్ ధర్నా అని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ రైల్వే టెర్మినల్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో మరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మీరు ఉన్నటువంటి రైల్వే భూమికి అదనంగా మీరు భూమి ఇవ్వండి, ఇస్తే ఇంకా పెద్దగా నిర్మాణం చేస్తామని చెప్పని ఎన్నో సందర్భాల్లో కలిసి వారిని కోరడం జరిగింది. అప్పటి ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది.
ఒక్క ఇంచు భూమి బీఆర్ఎస్ అప్పుడు ఇవ్వాల. ఆ తర్వాత రైల్వే భూమిలోనే నాకున్నటువంటి ఒక పరిచయాల్ని, మోడీ గారికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి ఒక దీక్షని అవకాశంగా తీసుకొని పీయూష్ గోయల్ గారి యొక్క మంత్రిత్వ శాఖలో ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్కి అనుమతి తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకుస్థాపన ద్వారా నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద అత్యధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి టెర్మినల్గా దీన్ని విస్తరింపజేసి స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగానే వర్చువల్గా దీన్ని వారు జాతికి అంకితం చేశారు. జాతికి అంకితం చేసి 3 మాసాలు దాటింది. మరి ఆ రోజు ప్రభుత్వం పాల్గొన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతామని చెప్పని మరి ఈ రోజు వరకు కూడా బస్సుల సంఖ్యని వివిధ బస్ డిపోల నుంచి చర్లపల్లి టెర్మినల్కి తీసుకురాలేదు, వేయలేదు. రైల్వే ప్రయాణికులు పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదు. ఇక్కడి నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచి మరి మోడీ గారు చెప్పినట్టుగా, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టుగా 25 ట్రైన్స్ ప్రతిరోజు ఇక్కడే ఆగుతూ ఉన్నాయి, ఇక్కడి నుంచే మొదలవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే ప్రత్యేక స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల, రహదారి నిర్మాణం చేయకపోవటం వల్ల, వీధి లైట్లు ఏర్పాటు చేయకపోవటం వల్ల, వివిధ డిపోల నుంచి బస్సుల యొక్క సంఖ్యని సౌకర్యాన్ని కల్పించకపోవటం వల్ల రైల్వే ప్రయాణికుల భువనగిరి గంజ్ మార్కెట్ యార్డ్ నందు భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు ఎమ్మెల్యే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి గంజ్ మార్కెట్ యార్డ్ నందు భూభారతి చట్టంపై అవగాహన సదస్సుకు హాజరయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఎంఆర్ఓ అంజిరెడ్డి, అధికారులు, నాయకులు, మహిళలు, రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని, భూభారతి చట్టంతో ప్రతి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామాలకు రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్నారు. పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గం ప్రారంభించారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ భువనగిరిలో ముగుస్తుంది. ఇప్పుడు అంటే కార్యాచరణకు దిగుతారు. ఇప్పుడు ఇక కలెక్టర్ గారు ఇప్పుడే దీన్ని బాగా వివరంగా చెప్పినరు. ఈ యొక్క భూభారతి చట్టం మీద ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టే కార్యక్రమం చేస్తూ మరి నాడు ముఖ్యంగా గత 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మరి యొక్క భూభారతి కొత్త చట్టం రూపొందించి నాడు అసెంబ్లీలో రూపొందించి దాన్ని బిల్ పాస్ చేసుకొని అందులో మేము కూడా పాల్పంచుకున్నాం. మరి ఆ యొక్క బిల్లు పాస్ అయిన బిల్లును 100 రోజుల పాటు విధి విధానాలు కూడా చేసి మరి గత 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున దాన్ని ఆవిష్కరించారు. రెవెన్యూ అధికారులందరినీ కూడా పిలిచి, కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, మరి రెవెన్యూ వ్యవస్థ అందరినీ కూడా పిలిచి ఏ విధంగా దీన్ని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, గొప్ప చట్టం చేసినాం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నాడు మరి శిల్పకళా వేదికలో హైదరాబాద్లో ఆవిష్కరించారు. మరి ఆ తర్వాత మరి 17వ తారీఖు నుంచి రెవెన్యూ శాఖ మరి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో కార్యక్రమం చేస్తూ 7 మండలాలు దిగ్విజయంగా చేసుకున్నందుకు, ఇవన్నీ కూడా సదస్సులు పెట్టుకున్నందుకు మన జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి ముఖ్యంగా కలెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చాలా సంతోషం. వారు ఇప్పుడు చెప్తుంటే కూడా చూసినాం, ఒక పాఠం చెప్పినట్టుగా వీళ్ళ అర్థం కాలేదని మాత్రం ఎవరు చెప్పరు. ఇక పక్కా సెక్షన్ వారీగా నేను అనుకుంటే ఏ జిల్లాలో కూడా ఇంత పకడ్బందీగా అయితే ఎవరు చెప్పి ఉంటారు. మరి పూర్తిగా
మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. చాలా గొప్ప విషయం. ఇక దాని మీద మేము మాట్లాడాల్సిన అంశం కూడా పెద్దగా లేదు. సరే, అన్ని మండలాల ఒలిగొండ అయింది, పోచంపల్లి అయింది, బీబీ నగర్ అయింది, ఇవాళ భువనగిరి మండలం టౌన్ కంప్లీట్ చేసుకున్నాం. మనకేంటంటే పెద్ద మండలాలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. మనకు ఆలేరుది పోతే 8 మండలాలు ఉన్నాయి. ఇదే జనాభాకు ఇదే ఓట్లకు. సరే, మనకు మున్సిపాలిటీలు ఎక్కువ ఉండడం. సరే, ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు జరిగినాయి. ముఖ్యంగా మీ అందరికి కూడా ఇప్పుడు అధికారులు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. సరే, ఇందులో మాకు తెలిసిన కాడికి ఏంటంటే, సరే ముఖ్యంగా అంటే పెద్ద విషయంగా నేను భావించేది ఏంటంటే, ఈరోజు 10 లక్షల సాదా బైనామాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది పెండింగ్లో ఉన్నాయి, పరిష్కరించని. అంతే కదండి, 10 లక్షల సాదా బైనామాలు పెండింగ్ ఉంటే గత 10 ఏళ్ల నుంచి పట్టించుకున్న వాళ్ళు లేరు. టీఆర్ఎస్ అసలు ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పేరు మార్చుకున్నారో వాళ్ళు దాన్ని పట్టించుకోలే, దాని గురించి అడగలే. 2023 అక్టోబర్ ప్రాంతంలో అప్పుడు భూముల పంచాయతీలు, భూముల పరిష్కారాలు కాక మరి రెవెన్యూ ఆఫీసుల మీద కూడా ఒక్కొక్క దగ్గర రైతులు ఇబ్బంది పడి అధికారుల మీద కూడా మరి కోపోద్రిక్తులైన పరిస్థితులు కూడా చూసినాం. మరి అట్లాంటి పరిస్థితులలో దీపోయే ముందు అది సాదా బైనామాలు తీసుకుంటే 10 లక్షల మంది రైతులు, 10 లక్షల మంది అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు 20% మంది ఉంటారు. 20% మంది మరి అంటే 50 లక్షల జనాభాకు సంబంధించిన ఈ సమస్య. దీనికి ఈరోజు సాదా బైనామాలకు ఈరోజు పరిష్కారం లభించబోతుంది ఈ భూభారతి చట్టం ద్వారా అని చెప్పడానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. 10 ఏళ్ళు బాధపడ్డారు, ఈరోజు ఆ బాధకు ఫుల్ స్టాప్ పడబోతుంది. ఇది ఈ యొక్క మరి మనకు సంబంధించిన సాదా బైనామాల మీద తప్పకుండా పరిష్కారం, ఎక్కువ శాతం పరిష్కారం అవుతుంది. ఈ సాదా బైనామాలు కూడా అంటే ఏంటన్నా పరిష్కారం కాకుండా ఎక్కడన్నా ప్రొటెస్ట్ చేసి ఆ కుటుంబాల మధ్యన తగాదాలు ఉంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఏడ న్యాయంగా ఉండి అంటే న్యాయంగా ఉండేవి కూడా చేయలే. వాడు కొనుక్కున్న భూమికి కూడా మ్యుటేషన్ చేయలే. రిజిస్ట్రేషన్లో ల్యాండ్ కొనుక్కుంటారు, మ్యుటేషన్ కాలే. మ్యుటేషన్ ఏమేమి ఉంటాయి, ఓ భూమి కొనుక్కుంటారు, దానికి మ్యుటేషన్ కావాలి, అవి కాలే, వాళ్ళకి ఇబ్బంది పెట్టిండ్రు. లేకపోతే తండ్రి పెద్ద మనిషి చనిపోయిండు, పౌతి కావాలి, పౌతి అంటారు కదా, అది ఒక మ్యుటేషన్ కావాలి, అవి చేయలేదు. మరి సాదా బైనామాలు చేయలేదు. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు గ్రాంట్స్ ఉంటాయి, ఇనాం చట్టాలు, ఇనాం గ్రాంట్స్, ఇనాం ద్వారా వచ్చిన భూములు ఓ 2020లో తీసుకుర్రు. సాదా బైనామాలు 2020లో తీసుకుర్రు, అవి మళ్ళా అవి కాలేదు. పోయిన అడిషనల్ కలెక్టర్ గారు చెప్తారు 2020లో అప్లికేషన్ తీసుకుని చిన్న కరెక్షన్ ఇది. మరి అయినా 2020 నుంచి వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు అంటే కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పిందంటే మీ ధరణి చట్టం అంతా అస్తవ్యస్తంగా ఉన్నది, మీ చట్టంలో అసలు ఏమున్నది, విధి విధానాలే లేవిట్లా అని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇగో అంత గొప్ప చట్టం చేసినారు అంటే ఆ చట్టము కోర్టులో నిలవలేదు. 10 ఏళ్ల పాటు ఆ చట్టాన్ని ఉపయోగించలేక రైతులను ఇబ్బంది పెట్టినరు. వాళ్ళ స్లాట్ ఓపెన్ చేయాలంటే కూడా ఆ స్లాట్ ఓపెన్ కాదు, ఎప్పుడో ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ పోతా ఉన్న రైతుకు ఆ స్లాట్ ఓపెన్ కావాలంటే తెల్లారి 10 గంటలకు అవుతుంది. ఎంఆర్ఓ అప్పటిదప్పుడు ఏం చేయాలి, ఆ రైతుకు అర్థం కాదు, కొనటోనికి అర్థం కాదు, అమ్మటోనికి అర్థం కాదు, అధికారికి అర్థం కాదు. కింది నుంచి పైదాకా ఆర్టీఓ దగ్గర అదే, కలెక్టర్ దగ్గర అదే, సిసిఎల్ఏ దగ్గర అదే. స్లాట్ ఓపెన్ కాదు. రాత్రులు ఎప్పుడో 10-11 గంటలకు కూడా స్లాట్ ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన భూములన్నీ కూడా చేసుకున్నారు. విలువగల్ల కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయల భూములను వాటి కోసమే ధరణి చట్టం తెచ్చుకోరు తప్పితే ఇంకోటి కాదు. ఈ స్లాట్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సిసిఎల్ఏ కానీ ఇతర అధికారుల ద్వారా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఓపెన్ చేసుకొని ఆ భూములను కాజేసినారు. అది గుప్తంగా ఇంకొక ఆప్షన్ కూడా ఉండేదంట. ఆ ధరణిలో ఒక ఆప్షన్ పెట్టుకుర్రు ఆనాటి పెద్ద వరుసలు, ఇది ప్రైవసీ ఆప్షన్ అని పెట్టుకుర్రు. కలెక్టర్ గారు ఉండేనా ప్రైవసీ ఆప్షన్ అని పెట్టుకుర్రు. ఇది అందరికీ తెలుసో తెలియదు. ఈ ధరణి చట్టంలో ప్రైవసీ ఆప్షన్ అని పెట్టుకొని ఆ ప్రైవసీ ఆప్షన్లో వాళ్ళు కాజేసిన వాళ్ళకి అవసరానికి ఆ స్లాట్ ఓపెన్ చేసి రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఓపెన్ చేసి ఆ భూమి మ్యుటేషన్ చేసుకొని అదేం చేసేది జూన్ మాసంలో మళ్ళా ఈ పైలట్ మండలంలో తీసుకున్న అంశాలన్నీ కూడా పరిష్కరిస్తూ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇంకేమైనా సరిదిద్దుకునేటివి ఉన్నాయి, ఆ సరిదిద్దుకునేటివి ఉంటే కూడా ఈ భూభారతిలో కూడా ఇంకా కూడా మార్పులు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి చెప్పిండ్రు. అట్లాంటివన్నీ కూడా చేసుకొని మళ్ళా జూన్ మాసం నుంచి మళ్ళా ప్రతి మండలంలో ఊరు తిరిగే కార్యక్రమం చేస్తూ మరి రెవెన్యూకి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మరి మీ అందరికీ తెలుసు నాడు కాంగ్రెస్ హయాంలో
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 నెలలకు ఓసారి రెవెన్యూ సదస్సులు పెట్టేది. 3 నెలలకు సదస్సు పెట్టేది. ఈ పెద్ద మనిషి వచ్చిండు ఆ రెవెన్యూ సదస్సులు మర్చిపోయాడు. అంటే కాంగ్రెస్ అంటేనే ప్రజల వంతకు వస్తారు, సదస్సులు పెడతారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. ఈయన వీళ్ళు వచ్చిర్రు, పక్కకు పెట్టిర్రు, భూములు కాజేసే కార్యక్రమం చేసిర్రు తప్పితే ఇంకోటి కాదు అని సందర్భంగా చెప్తూ మరి ఈరోజు మరి అట్లాంటి నాడు కాంగ్రెస్ ఏం చేసిందో ఈరోజు అంతకంటే గొప్పగా ఇంకా బాగా చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ఈ రెవెన్యూ సదస్సులు భూభారతి చట్టం తెచ్చి రెవెన్యూ సదస్సుల ద్వారా మళ్ళీ తర్వాత గ్రామానికి వెళ్ళి రైతుల సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం ఈ భూభారతి ద్వారా జరుగుతుందని కూడా చెప్తూ, ఇవే కాకుండా మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పాలన వచ్చింది, ఇందిరమ్మ పాలన వచ్చింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. పైలట్ గ్రామాలలో ఇండ్లు ముగ్గులు పోసిర్రు, ఇండ్లు కడుతున్నారు. మిగతా గ్రామాలలో ఈ లిస్టు ఫైనల్ ఈ రోజుకు కంప్లీట్ అయిపోతుంది. రేపటికెళ్ళి మరి ఫైనల్ చేయగానే ముగ్గులు పోసుకునే కార్యక్రమం కూడా ఇందిరమ్మ ఇల్లు అంతటా కూడా మొదలు పెట్టుకునే కార్యక్రమం కూడా ఇందిరమ్మ ఇల్లు మొదలవుతుంది. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అది కూడా గొప్పగా ప్రజలలో పోతుంది, సంతోషంగా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ల పాటు నాటి ప్రభుత్వం ఇయ్యలే, కేసీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇయ్యలే. మరి ఈరోజు రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. నిన్ననే మా మిత్రుడు కానీ చెప్తుండే, ఎవరు ఇక్కడ పాత్రికేయుడే, ఎవరు అనిల్ ఉన్నాడా నాకు రేషన్ కార్డు వచ్చింది సార్ ఈరోజు అని చెప్తుండే. రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు జర లేచి మధ్య చేయి చెప్పరాదు. రేషన్ కార్డు వచ్చింది కదా, కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ళు రాలే, ఇప్పుడు వస్తున్నాయి రేషన్ కార్డులు. కనీసము అనిల్ సాక్షి టీవీ ఆయనకు కొత్త రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డులే కాక రేషన్ కార్డులల్లో ఆ కొత్త కుటుంబ సభ్యులు కొత్తగా వస్తారు. అంటే పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలను కూడా చేర్చలే, కొత్త కోడలు వస్తే ఆ కొత్త కోడల పేరు చేర్చలే 10 ఏళ్ల కాలం. ఈరోజు ఆ పిల్లల పేరు చేస్తే వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాల్సి వస్తుందిగా. మరి అందుకోసం చేయలేదా నాకు తెలియదు. వాళ్ళు ఈరోజు కొత్త కుటుంబ సభ్యులను అంటే కొత్తగా పుట్టిన పిల్లలను ఆ సంఖ్యను కూడా ఆ రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నారు. 2 పిల్లలు పుడితే వాళ్ళ పేర్లు యాడ్ అవుతున్నాయి, కోడలు వస్తే కోడల పేరు యాడ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోలు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది, అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మే 1 నుంచి సన్న బియ్యం ఇస్తారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సో ఈ విధంగా రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం కూడా 6,000 కోట్లతోటి మరి చదువుకున్న యువత కానీ 10, 12 ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ వాళ్ళకు 6,000 కోట్ల రూపాయలతోటి సబ్సిడీ కింద 60, 70%, 80, 90%. బసవేశ్వర జయంతి సందర్భంగా సిద్దిపేటలో బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బసవేశ్వర జయంతి సందర్భంగా సిద్దిపేటలో బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు హరీష్ రావు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మానవతావాది, సంఘ సంస్కర్త, కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి నిర్విరామ కృషి చేసిన దార్శనికుడు బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారిత కోసం, బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం, అస్పృశ్యత నివారణ కోసం మత ఛాందసవాదులను వ్యతిరేకించిన మహనీయుడు ఆయన అని పేర్కొన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తి అందరికీ చాటేలా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. హైదరాబాదు నడిబొడ్డున ఉన్న ట్యాంకు బండుపై బసవేశ్వరుడి కంస విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవా భవన్ నిర్మాణానికి 10 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. సమాజ స్థాపనకు బాటలు వేసిన బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఓయూ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు. జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టి భారతదేశంలో ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారో అన్నింటినీ త్వరలో ప్రకటిస్తామని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేంద్ర కమిటీలో నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా బీసీలు చేస్తున్న పోరాటం ఫలించిందని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నాయని
ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది బీసీలతో ధర్నా కార్యక్రమం నిర్వహించామని, ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎట్టకేలకు బీసీల న్యాయమైన డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, దీనితో పాటు బీసీల జనాభా తమాషా ప్రకారం విద్య, ఉద్యోగం రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ వెలిగొండ నరసింహ, అంశ ఓయు అధ్యక్షుడు నామా సైదులు తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరాబాధిక సమ్మెకు స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాము చేస్తున్న నిరాబాధిక సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి యూజీసీ స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇవ్వడంతో 12 రోజులుగా నిరాబాధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ నిరాబాధిక సమ్మెను తాత్కాలికంగా విరమించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీతో ఓయూ అడ్మిన్ బిల్డింగ్ ముందు 12 రోజులుగా కొనసాగిన నిరాబాధిక సమ్మెను విరమిస్తున్నట్లు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విజయేందర్ రెడ్డి, ఉపేందర్లు తెలిపారు. తాము చేస్తున్న నిరాబాధిక సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయి కుంటుపడిందన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి తమ సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. 2 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నుండి ఖచ్చితమైన జీవో విడుదల కాని పక్షంలో మరలా నిరాబాధిక దీక్షకు కూర్చుంటామని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చేయాలని 9 రోజులుగా కొనసాగుతున్న నిరాబాధిక సమ్మెలో బోనమెత్తి ర్యాలీ చేపట్టిన పార్ట్ టైం అధ్యాపకులు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రెగ్యులరైజ్ చేయాలని 9 రోజులుగా కొనసాగుతున్న నిరాబాధిక సమ్మెలో భాగంగా పార్ట్ టైం అధ్యాపకులు బోనాలు ఎత్తి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీగా వచ్చి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. పార్ట్ టైం టీచర్ల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల మేలు గురించి ఆలోచించే నాయకత్వమే సుదీర్ఘకాలం వర్ధిల్లుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, బడి చెప్పే పంతుళ్ళు రోడ్డు ఎక్కించిన పాలన ఆగదు అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం ప్రజానాయకుని లక్షణం కాదని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల గురించి వాగ్దానాలు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి నేడు వారి జీవితాలను రోడ్ల మీద వేసే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. న్యాయమైన యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల నిరాబాధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ న్యాయమైన పార్ట్ టైం టీచర్ల అన్ని డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 2 రోజులలో సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని, చర్యలు తీసుకునేటట్లు చర్చిస్తామని హామీ ఇచ్చారు. రామాయంపేట మున్సిపాలిటీలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐటియు నాయకులు జెండా ఆవిష్కరణ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం వద్ద
సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. సిఐటియు జెండా ఆవిష్కరణ నిర్వహించి సంబరాలు చేపట్టారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు సెలవు దినం ప్రకటిస్తే రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మాత్రం విధులు నిర్వహిస్తున్నారని, కార్మిక వ్యతిరేక చట్టాలను మున్సిపల్ కార్యాలయంలో అమలు చేస్తున్నారని సిఐటియు నాయకురాలు బాలమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి వెంకట్రావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి ఎస్ వెంకట్రావు బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ఆయనకు ఆలయ అనువంశ ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం కార్యాలయంలో ఈవో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అర్చకులు వెంకట్రావుకు ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ శర్మ, రామారావు, బాబురావు, అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా భువనగిరి విద్యుత్ శాఖ కార్మికులు మేడే జెండాను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ కార్మికులు అంగరంగ వైభవంగా మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయంలో చేపట్టారు. విద్యుత్ కార్మిక సంఘం ముఖ్య జిల్లా స్థాయి నాయకులు మేడే గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు, కార్మికులు, విద్యుత్ శాఖలో పనిచేసే కార్మికులు పాల్గొని మేడే గురించి ప్రసంగించి అందరికీ మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. ట్రేడ్ యూనియన్ నాయకులకు, మా సిస్టర్ అసోసియేషన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా 327 నుంచి వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా జెండా దిమ్మ దగ్గర అన్ని అసోసియేషన్ల యూనియన్ల నాయకులకు మేడే శుభాకాంక్షలు చెప్తూ, ఈ మేడే ఏంటంటే మేడే ఉద్దేశం మాకు జీతాలు పెంచాలనో ఏదో కాదు, పని గంటల ఒత్తిడి తగ్గించాలని మా ఈ మేడే పుట్టింది. ఈ పుట్టుకనే మేడే కార్మికుల కోసం, మహిళలకు లీవుల కోసం. అప్పుడు 24 అవర్స్ ఉండేది, అటువంటిది 8 అవర్స్ చేసిన ఘనత కూడా ఈ మేడేనే సందర్భంగా ఎంతోమంది రక్తపాతం సందర్భంగా ఇది వస్తుంది. అదేవిధంగా మా 11 యూనియన్ తరఫున 75 వసంతాలు పూర్తి చేసుకొని ఇక్కడ జెండావిష్కరణ ప్రతి సంవత్సరం మేము అందరి అసోసియేషన్ నాయకులతో మేము ఏర్పరుస్తున్నాం. అదేవిధంగా ఇలా ప్రభుత్వము ప్రజలకు అనుగుణంగా మేము ఒక ఉద్యోగస్తులుగా కాకుండా ఒక సేవకులంగా పబ్లిక్ సేవ చేసుకుంటూ, పబ్లిక్ ప్రభుత్వానికి అనుకూలంగా మేము సేవ చేసుకుంటూ, పబ్లిక్ మా సంస్థనే మా కన్నతల్లి లాంటిదని మేము పోకుంటూ మా యూనియన్ ఎల్లవేళలా పబ్లిక్ కోసం కానీ మీడియా ప్రతినిధులకు కూడా. స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్లో నేడు స్వదేశీ రైఫిల్ షూటింగ్ అకాడమీని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఒలింపిక్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాదెల్లి బి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంకపల్లి రాజేందర్రావు, దిండికిల మహేష్తో కలిసి షూటింగ్ అకాడమీని ప్రారంభించారు. షూటింగ్లో అత్యుత్తమ శిక్షణను పిల్లలకు అందించి వారు దేశానికి పతకాలు తెచ్చే విధంగా వారిని తీర్చిదిద్దేటట్లు కృషి చేయాలని నిర్వాహకులకు సూచించారు ఎమ్మెల్యే. త్వరలో రిఫైల్ షూటింగ్కు సంబంధించిన పోటీలను కరీంనగర్లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు మరియు షూటింగ్ అకాడమీ శిక్షకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానై టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.